సంపాదించడానికి భారత్, దాచుకోవడానికి మాత్రం విదేశాలు. మన దేశంలోని సూపర్ రిచ్ ఇండియన్స్ ఆలోచన ఇదేనా? అవుననే కొన్ని లెక్కలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత విదేశాలకు వలస వెళ్తున్న వైనంపై ఈ మధ్య చాలా స్టోరీలు చూసాం. దీనికి కారణం ఏంటి? భారత్ని కాదని ఇతర దేశాల్లో వారిని అంతగా ఆకర్షిస్తుంది ఏంటి? వాజ్ ది స్టోరీ? ప్రతి ఐదుగురిలో ఒకరి దారి అటే. రిచ్ ఇండియన్స్ వలస బాట. మన దేశంలోని కోటీశ్వరుల్లో కొంతమంది విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైంది. కోట్ల రూపాయలు సంపాదించిన తరువాత ఇలా ఇతర దేశాలకు వెళ్లడం ఓ ట్రెండ్ గా మారింది. దాదాపు 25 లక్షల మంది ఇలా ప్రతి ఏటా విదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కొటక్ ప్రైవేట్ అనే సంస్థ ఓ నివేదిక బయటపెట్టింది. దాని ప్రకారం సూపర్ రిచ్ ఇండియన్స్ లో 22% విదేశాల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారట. అసలు ఇక్కడ సంపాదించిన వారు ఇక్కడే ఉండాలా, వేరే దేశాలకు వెళ్లాలా అనేది వారి వ్యక్తిగత వ్యవహారం. ఎందుకంటే ముందు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సౌకర్యాల కోసం వలస వచ్చి స్థిరపడేవాళ్లు తరువాత పట్టణాల నుంచి నగరాలకు ఈ వలస సాగింది. ఇక విహారయాత్రలకు విదేశాలకు వెళ్లడం అనేది కూడా క్రమంగా అలవాటుగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయి గ్లోబలైజేషన్ తో ప్రపంచమే ఓ గ్రామంలా సంపన్నులు భావిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అలానే ఇతర దేశాల్లోని వెసులుబాటు, సౌకర్యవంతమైన జీవితం కూడా సూపర్ రిచ్ ఇండియన్స్ ని ఆకర్షిస్తుందనిపిస్తుంది. విదేశాల్లో నివాసం కోసం వెళుతున్న వారిలో కేవలం సౌకర్యం మాత్రమే కాదు, ఇతర దేశాలు విధిస్తున్న పన్నుల శాతం తక్కువ ఉండటం, ఆర్థిక పరంగా మరింత ఎదిగే అవకాశం, రాజకీయపరమైన స్థిరత్వం కూడా ఆకర్షణలుగా తెలుస్తోంది. అయితే ఇవే కాకుండా ఎప్పటికప్పుడు మారుతుండే ప్రయారిటీలు కూడా ఈ వలస సంపన్నుల లిస్టులో ఉంటున్నాయి. తమ పిల్లలకు ఇండియాతో పోల్చుకుంటే ఇంకాస్త మెరుగైన విద్య, వాతావరణం పరిస్థితులు అందులో ఉన్నాయి. అంతేకాదు తాము పోగు చేసిన సంపదని సంరక్షించుకోవడానికి కూడా విదేశాల్లో స్థిరపడుతున్నారంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ సందర్భంగానే కొందరు విశ్లేషకులు పెట్టుబడులకు ఇండియా, దాచిపెట్టుకోవడానికి ఇతర దేశాలు అనే పద్ధతి ఫాలో అవుతున్నారంటారు. ఇతర దేశాల్లో గోల్డెన్ వీసాల పేరిట శాశ్వత పౌరసత్వం ఇచ్చే దేశాల వైపు మన వాళ్లు వెళుతున్నారంటే అక్కడంత డిమాండ్ ఉంది కాబట్టే అలా భారీగా ఫీజులు నిర్దేశించగలుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ వీసా కార్యక్రమం అమలు చేసిన మొదటి రోజే భారత్ నుంచి 1000 అప్లికేషన్స్ వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2023లో 2,83,000 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అధిక సంపన్న వ్యక్తులుగా తేలితే ఈ సంఖ్య 2028 నాటికి 4,30,000కి చేరుతుందని అంచనా. వీరందరి సంపద 359 లక్షల కోట్లకు చేరుతుంది. మరి వీరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు విదేశాల్లో స్థిరపడేటట్లయితే జస్ట్ నోటి లెక్కకే కనీసం 90,000 మంది విదేశాలకు ఎగిరిపోవడం ఖాయం. అయితే ఈ కోటక్ ప్రైవేట్ సంస్థ సర్వే లెక్కలతో పోల్చుకున్నప్పుడు సంపన్నుల వలస అంత భారీగా ఉండదని మరో సంస్థ చెబుతోంది. 2023లో 5,100 మంది సూపర్ రిచ్ ఇండియన్ ఇలా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లగా 2024లో ఈ సంఖ్య 4,300 మంది ఉండొచ్చని అంచనా. అయితే 2022లో మాత్రం ఏకంగా 7,500 మంది విదేశాలకు వలసపోయినట్లు హెన్లే అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ ఓ నివేదిక ద్వారా తెలిపింది. ఈ నంబర్లు చూస్తున్నప్పుడు సంపన్నుల వలసతో మన దగ్గర నుంచి సంపద కూడా తరలిపోయినట్లు కాదు. ఎందుకంటే ఇలా ఇతర దేశాల పౌరసత్వం కోరుకునేవారు మన దేశపు పౌరసత్వాన్ని వదులుకోవడం లేదు. నివాసం మారినంత మాత్రాన వారు సంపాదించిన సొమ్ము కూడా తరలించడం వీలు పడదు. దానికి మన భారతీయ చట్టాలు అనుమతించవనేది నిపుణులు చెప్పే మాట. అయితే ఈ వెల్త్ ఎగ్జోడస్ అంటే సంపన్నుల వలస అనే ట్రెండ్ కేవలం మనకి మాత్రమే పరిమితం కాదు. చైనా, యూకేలోనూ ఇతర దేశాల పౌరసత్వం తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి సంపన్నుల వలసపై ఆందోళన కాకుండా అది వ్యక్తిగతమైన వ్యవహారంగానే చూడాలంటారు.